సార్ మణిగారు, సో చాలా విషయాలు మాట్లాడాలి మీతో. చాలా మాట్లాడండి. రకాల డౌట్స్ ఉన్నాయి. అడగండి. సో అంటే మీరు చెప్పిన ఒక ప్రీవియస్ దాంట్లో చేసినటువంటి ఒక వీడియో చాలా అంటే చాలా వైరల్ వెళ్ళింది. వెళ్తాది. సో మరొక్కసారి Yes. ఆ డౌట్ మా ఈ భారతీ టీవీ వీక్షకుల కోసం అడగబోతున్నాను. అడగండి. సో ఏంటి అని అంటే డబ్బుల విషయం. సో చాలా మంది డబ్బులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో లెక్క పెడుతూ ఉంటారు. వెరీ గుడ్, చాలా మంచిగా ఆ వచ్చిన డబ్బులు అసలు ఎలా లెక్క పెట్టాలి, లక్ష్మీదేవి మన దగ్గరే ఉండాలి, డబ్బులు ఉండాలి అంటే అమ్మవారే కదా ఎలాగో. సో లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి, మనకు నచ్చినన్ని డబ్బులు మనతో ఉండాలి అంటే ఏ విధంగా లెక్క పెడితే మనతోనే ఉంటుంది అంటారు. ఎస్, మామూలుగా నేను చేసిన తప్పు కూడా అదే. ఫస్ట్ తెలియదు కాబట్టి మనకి విషయం తెలియదు. ఎవరు పుట్టుకుతో నేర్చుకొని రాలేదండి ఏది కానీ. ఇప్పుడు టీచర్ ఒక డాక్టర్ అయితే మాత్రం డైరెక్ట్ పోయి డాక్టర్ అయిపోయినాడు. లేదు, ఆయన కూడా చదువుల నుంచి పోయి వాళ్ళని డైరెక్ట్గా పేషెంట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడే నేర్పిస్తారు ప్రతిదీ. ఈ యొక్క వ్యాధికి ఇది ఇంజెక్షన్, ఈ ట్యాబ్లెట్, ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే దానికి కోచింగ్ అన్నీ చేసిన తర్వాత అతను డాక్టర్ అవుతాడు. అక్కడే ట్రైనింగ్ అవుతాడు. ప్రతి మానవుడు నేర్చుకున్నది. ఫస్ట్లో నేను కూడా తెలియకున్నప్పుడు డబ్బుని ఇలా పెట్టుకొని ఇలా లెక్కేయడం, ఇలా పెట్టుకొని ఇలా ఎక్కేయడం. ఉండు మా శిష్యులకి బాగా అర్థం అవ్వాలి. మళ్ళీ ఏందో సార్ ఎట్ట అన్నాడు అనేసి అనుకుంటారు. డబ్బుని పెట్టి లెక్కేస్తా. నేను అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా మనీ పెట్టి లెక్కేస్తే కనుక ఇంకా క్లియర్ గా క్లారిటీ ఉంటది అని. క్లారిటీ ఉంటది కదా. బట్ నా మనసులో మైండ్ లో అనుకున్నాను, సంకల్ప బలం. మీరు అనుకున్నారు చేతులు ఎత్తి లెక్కేస్తే బాగుండా అన్నది వల్ల అది నా మైండ్ తాకింది, ఎత్తేసింది. అంతే అండి బలం దానికి. అంటే ఎలాగైనా పట్టుకోవచ్చు. ఇలా తిప్పి పట్టుకోవాలి, ఎట్ట పట్టుకోవాలి, ఏం రూల్ లేదు. ఇలా పెట్టుకొని మామూలు అయితే మనం చేసే పొరపాట్లు అంటూ ఉంటారు. అంటే పో 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 చూడు ఏం చెప్పలేం మనం. అవును, చాలా నేను పెరగను. ఎందుకంటే పెరిగి పోయింది ఆ కాలం. అందుకని చేయట్లేదు. కాకపోతే సైజ్ చేస్తా, చేపిస్తున్నాను. అమ్మ నా దగ్గర ఉండమ్మా నువ్వు అని ఇట్లా ఇట్లా పెరిగినాను కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రామ్మ చిలకమ్మ అని పిలుచుకోవాలి మన అమ్మనే. ఏమని పిలవాలి? అమ్మని పిలవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, నీకు ఊడిపోకుండా ఉంటుంది. ఒక 4-5 కాగితాలు అయితే పట్టుకోవచ్చు. ఎక్కువ కాగితాలు అన్నప్పుడు ఊడిపోకుండా అంటే రబ్బర్ బ్యాండ్ వేసేయండి. పెట్టుకొని ఇట్లా అమ్మా నా దగ్గరికి రమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా, తెలివిగా ఉపయోగిస్తానమ్మా, అమ్మ నా దగ్గరికి రమ్మా పిలవాలి. అమ్మా రామ్మ అంటేనే వచ్చేది ఎవరైనా. ఇప్పుడు దారిని పోతుంటే కూడా ఎవరినైనా ఎవరినైనా అటు రారా అంటేనే వస్తారు, వస్తారు. అమ్మని గమ్మని పిలవకపోతే ఓ అంటూ ఉంటే వాళ్ళు ఏం వస్తారు? ప్రేమతోనే ఏదైనా సాధ్యం. అంటే లెక్కేసేది విధానం ఇలా కాకుండా ఇలా మలుచుకోండి. రా రా రామ్మ చిలకమ్మవు రామ్మవు రమ్మ అని ఇలా పిలవండి. ఇలా ఇప్పుడు ఒక బిడ్డ ఆడు ఎగ్జాంపుల్కి చెప్తానండి. ఒక బిడ్డ ఆడు ఆటలాడుతుంది, చిన్న బిడ్డ. వాళ్ళ అమ్మ పక్కన కూడా ఉంటుంది ఏదో పని చేసుకొని. మనం ఆడికి వచ్చినాం ఏదో ఒక పని మీద. ఆ బిడ్డ అటు చూసినట్టు చూడుకుంటా బాగా క్యూట్టుకుంటుంది. బిడ్డ నచ్చింది మనకి. ఆ బిడ్డ ఆటలాడుతుంటే మనం గమ్మని ఉంటే ఆ బిడ్డ కూడా గమ్మని ఆటలాడుకుంటుంది. మనం ఊరికి అట్ట సైకిల్ చేసా ఇట్లా నవ్విచ్చు బట్టి ఊరికి అట్ట చెయ్యి అట్ట అన్నామంటే దాని సైకి అర్థమైంది అంటే కొంచెంసేపు చూస్తుంది. మనం నవ్వుతూ ఉంటే ఒక్కొక్క అట్ట నడుచుకోవడమో లేక రావడమో పగలాడుతూ రావడమో మనం ఎత్తుకుంటాం. అంటే మనం పిలిచాం, సైకి చేసాం, మన దగ్గరికి వచ్చింది. అమ్మను కూడా నువ్వు పిలవాలి. పిలవందే రారు ఎవరింటికి. ఇప్పుడు మీ బంధువులు ఉంటారు, మా ఇంటికే వచ్చేది లేదే అంటే ఎప్పటికి రారు వాళ్ళు. అక్క అది అంతా తెలియదు బావా, నువ్వు అత్త ఖచ్చితంగా మా ఇంటికి పలానా రోజు రావాల్సింది, మీరు రావాలి, మిమ్మల్ని వెయిటింగ్ మీకోసం. నేను గట్టిగా స్ట్రాంగ్గా పిలిచినాం అనుకో, ఇంకా గిరిజ కోపం చేసుకుంటుంది. మరదలు కదా పోవాల్సిందే, పద 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 ఇంక మళ్ళీ అలగతాదే, పదంబో పిలిచేసింది వచ్చేస్తారు. నువ్వు పిల్లకుంటూ పోతే మొక్కలు కాడికి తినేది అకౌంట్లో పోయి గమ్మని వేసినావు అనుకో, వస్తుంది పాపించమండి. ఒక రోజైనా పిలుస్తుంది అని చూస్తే ఒక్క రోజైనా పిలుస్తున్నది వస్తుంది, బాగా మెక్కేసి గమ్మని వెళ్ళిపోతున్నది. అంతే. పిలిచినావంటే నువ్వు పిలిచే విధానంలో ఆ ప్రేమ వస్తుంది బయట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ థాట్స్ ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి డబ్బును కూడా మనం పిలవాలండి. లక్ష్మీదేవిని పిలుస్తున్నావు, డబ్బు అంటే ఎవరు అనుకున్నావు? దేవత కదా. అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్ వెళ్ళిపోతుంది. ఈ కాగితం పోదండి. చినిగిన అంటూ ఒట్టేసైనా దానికి అతికిచ్చైనా టేపులు ఎత్తిపోయి బ్యాంకులో సార్ మనమే చింపేసిన కూడా అబద్ధాలు చెప్పిన కొడుకు నిన్న ఆడుకుంటా ఉండి చింపేసినాడు సార్, నేను చూడండి సార్, సరే ఉండు అని మార్చుకొని వచ్చేదాకా తప్పలో ఉంటాం. అంటే డబ్బయ్యా, విలువయ్యా. కాబట్టి ఇలా పిలవండి. అంటే మీ ముందుకు ఇలా వాల్చండి. నా దగ్గరికి రా అని ఇలా పిలవండి. ఇలా పిలిచి లెక్కేయండి. అంటే ఆ లెక్కేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు పిలుస్తున్నావు, రా అంటున్నాడు. అంటే అక్కడ ఊహాగానం. ఇప్పుడు మీరు అనుకున్నారు డబ్బు ఎత్తి లెక్కేస్తే బాగుండు అనుకున్నారు, లెక్కేసిన ఆ విధంగా. ఇప్పుడు ఏమనుకుంటారు? లక్ష్మీదేవి రమ్మంటున్నాడు రామ్మ అంటున్నాడు. సరే పదంబా వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఎవరు చెప్పారు రాదే? నేను అప్పుడు తప్పు చేసా తెలియక. ఇప్పుడు ప్రతిరోజు ప్రేమ లేనిదే నేను లేదు, అమ్మ లేనిదే నేను లేను, ముద్దు పెట్టుకుంటా. అదేవిధంగా ఖర్చు పెట్టేటప్పుడు కూడా గమ్మని తెచ్చేయకూడదు, వేళ ఇలా ఇవ్వకూడదు.
అసలు వేళ్ళలో పెట్టి ఇవ్వకూడదు. ఓకే. 2 చేతులతో బాగా తాకు, మొత్తం 5 ఫింగర్స్ దాని మీద పడాలి. ఒక ముద్దు పెట్టు, ఒక ముద్దు పెట్టుకొని ఇవ్వు. ఓకే. అంటే ముద్దు అంటే ఏంది? ప్రేమ. అబ్బా ముద్దుకు పంపిస్తున్నాడు, మళ్ళీ రావాలి వీడి దగ్గరికి. ముద్దులు బాగా పెడతాడు మణి బాబా. హ్యాపీగా వాడు అనుకుంటాడు, అంగటోడు ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, పక్కన మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. ఐ డోంట్ కేర్ వాళ్ళు ఏమని అనుకోని, నాకు దాంతో సంబంధం లేదు. నాకు కావాల్సింది ఏంటి? ఖర్చు పెట్టేటప్పుడు నేను ఓపెన్ అండి, ఓపెన్. ఇప్పుడు దాన ధర్మాలు కూడా చేసి పంపిస్తున్నాను చూడండి. దాంట్లో కూడా మొక్కి ఒక ముద్దు పెట్టి కళ్ళకు అద్దుకొని ఇస్తాను. ఎవరేమన్నా అనుకోని, నేను ప్రేమిస్తున్నా ఎవరినే, లక్ష్మీదేవిని, అమ్మనే, నా దగ్గరికి ఎప్పుడు గుండెలో కలకలలాడుతూ వస్తుంది. ఎందుకు రాదు? ఇలా ప్రేమించండి. అంటే మనం లెక్కేసేటప్పుడు కూడా ఇలా పెరిగి లెక్కేయకుండా ఇట్లా ముందుకు వాల్చి డైలీ మనం ఎంత కట్లన్నా ఉన్నాయి. సార్ ఎక్కువ కట్టలు ఉన్నాయి సార్, ఎందుకు ఎంత కట్టలు ఇస్తావు? నేను లెక్కేస్తాను. 1 2 3 4 5 ఎంత తోసుకోలేమా? అదే కదా మనం చేసేది. ఎట్లా అది కూడా అదే కదా. రబ్బర్ బ్యాండ్ వేస్తే ఓడదు, కింద వేసేసిన వేసుకో, తోసుకో. 2 3 4 5 అని ఎన్ని కాగితాలు లెక్కేసుకో. 500 200 ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటూ పోతూ ఉండు. అలా ఎప్పుడైతే నువ్వు పదే రా అని పిలుస్తావో నీ దగ్గరికి రావడానికి సిద్ధమైపోతుంది. అంటే డబ్బుని ప్రేమించేది. అట్నే మళ్ళీ డబ్బుని చేతిలో పెట్టుకోవాలి, దోషిట్లో పెట్టుకోవాలి. అన్నిటే ఇప్పుడు నిన్న డబ్బుని ఎన్నిసార్లు, ఈ రోజు ఎన్నిసార్లు చూశారు మీరు డబ్బుని? అసలే చూడలే. నేను ఇప్పుడు లెక్క లేకుండా చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో అక్కడ కూడా ఇదే చేశాను. అంటే వేరే విధంగా అడిగారు వాళ్ళు, దాన్ని వేరే విధంగా చూశాను. అప్పుడు కూడా డబ్బును చూశాను. మళ్ళీ అప్పుడప్పుడు కూడా చేతులు ఎత్తుకున్నాను. ఇలా వేరే వాళ్ళు మా వాళ్ళు అడిగితే దానికోసం డబ్బులు, అవునా నా చేతులు ఎంత ఉంది అని అప్పుడు కూడా ఎత్తి దాన్ని చూసుకొని, లేదు రేపు ఇస్తాను మీకు, రేపు పంపిస్తాను నా అకౌంట్లో ఎంత ఉంది అంటే ఊరికే డబ్బును చూడడం నాకు అలా. అంటే పెట్టుకొని పనికిరాని దాన్ని అంతా చూస్తుంటాం మనం. ఎక్కువ ఆకర్షణ శక్తి ఏర్పరుస్తుంది పనికిరాంది. డబ్బుని ఎక్కువ సార్లు చూడండి, మీ జోబులో పెట్టుకోండి, బ్యాగులో పెట్టుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు కూడా పెట్టుకో, ఊరికే చూసుకో, ముద్దు పెట్టుకో, అటు ముద్దు పెట్టుకో. ఇలా పెట్టుకొని ఇలా చూడాలి, డబ్బుతో మాట్లాడాలి. పెట్టుకొని, అమ్మా నువ్వు నా ఇంట్లోకి రమ్మా, నా దగ్గర ఎప్పుడు ఉండమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా. డబ్బుతో మాట్లాడితే కదా. పనికిరాని వాళ్ళతో రామక్క సుబ్బక్కలు కూర్చొని రోజంతా బాధాకర గుమ్మంటే గుమ్మతంలా పక్కింటి వాళ్ళతో మీరా ఎవరైనా దొరికినారంటే దారిలో కూడా అర్జెంట్ పని మీద పోతుంటే కూడా నిలబడి ఊరికి అతను కుమ్ముడని అమ్మడో వేసుకో, కుమ్ముడో వేసి నిలవని కుమ్మరా మీరా. ఆ కుమ్ముడు ఏంటి? డబ్బుతో కుమ్మండి. అమ్మా నేను కుమ్ముతున్నా, నాకు డబ్బు పుష్కలంగా వస్తున్నది. అమ్మా నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నా ఇంట్లోకి రామ్మా, నేను అమ్మగా చూసుకుంటానమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమమ్మా, నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నువ్వు ఉండు, ఏదైనా సాధిస్తానమ్మా, నాకు ఎప్పుడు గుండెల్లో బిడ్డలు కండల్లోనే పెట్టుకుంటానమ్మా, నా దగ్గరికి వచ్చేయమ్మా, నేను హ్యాపీ అమ్మా, నువ్వు ఉంటే మాత్రం నేను హ్యాపీ, నువ్వు లేకపోతే నేను అమ్మ నేను లేదు, నువ్వు ఉంటేనే నేను మాట్లాడుకుంటా. వైబ్రేషన్ అండి, ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది. డబ్బు ఉంటుందా? డబ్బు వింటుందా? లక్ష్మీదేవి వింటున్నది, డబ్బు కాదు వినేది. లక్ష్మీదేవి వింటున్నది. డైరెక్ట్ గా నీ స్పీచ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీకేం కావాలి అడుగు, మీకేం కావాలండి? ఒక 3 BHK ఇల్లు కావాలి. నన్ను అడుగు, మీకేం కావాలని అడుగు. డబ్బు డబ్బు డబ్బు. అబ్బా ఎవరు నన్ను పిలిచిందా? మీరు 3 BHK ఇల్లు కావాలి, అది డబ్బుకి సంబంధించింది. కానీ పిలిచే విధానంలో తేడా వచ్చేసింది చూడు. నాకేం కావాలి? డబ్బు డబ్బు. కొన్ని కోట్లు కావాలి, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, మిలియన్లు కావాలి. ఎస్ 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 డబ్బు డబ్బు. ఎవరో నన్ను పిలిచింది? లక్ష్మీదేవమ్మ. అబ్బా మణిబాబా. నా మాటలు వింటా ఉండాలి. అమ్మ ఎవరు లేదన్నారు, నేను మాట్లాడేది అదే. ప్రతి మాట వింటా ఉంటారు. కాబట్టి ఇలా ప్రేమించి, ఇలా ఆకర్షించి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ఇవ్వండి. ఎందుకు రాదు డబ్బులు? ఎవరు చెప్పారు డబ్బులు రాదని? ఎవరు చెప్పారు? మాట్లాడు. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు ఏంటి బయట పోకూడదు. నీ దగ్గర ఏదో ఒక కాగితం ఉంటుంది, జోలి పెట్టుకో, పోతా ఉండవా అప్పుడప్పుడు పెట్టుకో. అబ్బా పెట్టుకో, ఊరికి ఎనర్జీ. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, డబ్బుకున్న ఎనర్జీ ఏమైనా తెలియాలి కదా. మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఒక సాధువు సన్యాసులు ఒక దాటిని పోతుంటారు, బిచ్చిమెత్తుకునేసి పోతా వస్తూ ఉంటే ఒక గుంట ఉంటుంది అక్కడ, ఒక మంచి నీళ్ళు గుంట. అక్కడ పోయి నీళ్ళు గిల్లి తాగేది వాళ్ళు, హ్యాపీగా అట్ట పోయేది అనమాట. అట్ట పోతూ ఉన్నప్పుడు ఒక రూపాయి బిళ్ళ ఎగిరి పడిపోయింది ఆ గుంటలో. వాడు ఎత్తికినాడు, కనబడలా, వెళ్ళిపోయినాడు. దీన్ని కప్ప చూస్తూ ఉండింది లోపల నుంచి. టక్కని చూసి పోయి ఎత్తుకొచ్చి ఒడ్డును పెట్టుకునేసి వీడు వెళ్ళిన తర్వాత పక్కన బొడ్డు కింద పెట్టుకొని బెక 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 అని అరచున్నది. చిన్న అరుపు కాదు, ఓ నరిచేస్తున్నది. ఈ కప్పలు లోపల ఉన్న కప్పలన్నీ ఎక్కడెక్కడ బొక్కలు ఉండేది, అంచులు ఉండేవి అన్ని బయట వచ్చేసినాయి. ఏంది రమ్మంటే ఈ భాష వాళ్ళకి తెలుసు కదా, కప్ప భాషలో కప్పలకి నా దగ్గర డబ్బు ఉంది అని, నా దగ్గర డబ్బు ఉంది అని ఎనర్జీని చూపిస్తున్నది. అని అప్పుడు అబ్బా దీనికి డబ్బు ఉంది అంటారు, బా మనకి లేదు, దాని దగ్గర ఉంది రబ్బా అని చూడు అంటే బెక 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 అంటున్నది. అప్పుడు ఆ గుంటల దగ్గరికి ఏనుగులు ఎంతో వచ్చి నీళ్ళు తాగేసిపోయేది అనమాట. ఒక ఏనుగు ఆ సమయంలో వస్తున్నది.
ఈ కప్పకే ఆ ఏనుగు ఒక అడుగు కానీ వేస్తే పచ్చడి అయిపోతుంది ఈ కప్ప. అవును. అటువంటి కప్ప ఆ ₹1 ఉన్నదానికే ఎంత ఎనర్జీతో భయపడలా. ఏనుగు నా దగ్గర డబ్బు ఉంది, దూరం పోయి అట్టపోయి తాగేసిపో, ఇక్కడ నా దగ్గర డబ్బు ఉంది అట్టపో. ఏనుగునే బెదిరిస్తున్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ₹1 ఎనర్జీకే ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఏనుగునే బెదిరిస్తున్నది, అట్టపోయి తాగేసిపో నా దగ్గర డబ్బు ఉంది అని. మానవుడికి ఎంత ఎనర్జీ ఉండాలి ఇంకా? మనం లక్షలు ఉన్నాయి, వేలలో ఉన్నారు, వందల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. మనకి ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? డబ్బుని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? డబ్బు అంటే ఏంది అనుకున్నారు? ఎనర్జీ అండి. డబ్బుకున్న ఎనర్జీ అది ఉన్నవాడు అనుభవించిన వాడికే తెలుసు. ఆ కిక్ వస్తుంది దాంట్లో. ఆ కిక్కులు కూడా అదే కదా పెట్టారు. ఏ కిక్కులు? కిక్ సినిమాలో కూడా డబ్బే కదా పెట్టారు. వాడికి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులో ఉంది అన్నాడు. ఎస్, మానవుడి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులోనే ఉంది. మానవుడి జీవితం ఎక్కడ ఉంది అంటే కిక్ ఆ డబ్బులోనే ఉంది. ఆ కిక్కు, ఆ కిక్ సినిమా కూడా డబ్బునే కదా పెట్టే. కోట్లు ఉన్నవాడి దగ్గర దోసుకొచ్చి లేనివాడికి పంచడం. ఇక్కడ యూనివర్స్ పవర్ ఏంటి? నువ్వు ఉన్న నీకు ఇస్తాను, నీకు పుష్కలంగా ఇస్తాను, నువ్వు లేని వాళ్ళకి కొంత పంచరా అన్నది, నువ్వు బాగుండరా అన్నది. దీంట్లో కిక్ లేకపోవడం ఏంటండి? ప్రేమించు, డబ్బుని ఆహ్వానించు. బట్ నిజంగా చాలా మందికి సార్ నిజంగా డబ్బు ఉంటేనే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఆ మైండ్ మొత్తం నెగిటివ్ లోకి వెళ్ళిపోతుందండి. డబ్బు ఉన్నప్పుడే పాజిటివ్ ఎక్కువ ఇచ్చేది కూడా ఎక్కడ అంటే అక్కడే. ఎక్కువ మంది నెగిటివ్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? లేని లోటు. ఆ లోటు వల్ల ఆలోచన విధానం మొత్తం డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. మన జీవితం ఎంత, పిల్లకాయలు ఏం చేయబోతాం, ఎప్పులో ఏం చేయబోతాం, ఇల్లు ఎప్పుడు కడతాం, అద్దెంట్లోనే ఉన్నామే, ఈ మనీ పరిస్థితి ఏంది, ఈ పిల్లలు ఎదిగిపోతున్నారు, ఈ పిల్లలకి ఎక్కడ పోయి పెళ్లిళ్ళు చేయబోతాము, ఏమి ఇచ్చి చేయబోతాము, ఏంది అనేది అది మొత్తం ఆలోచన నెగిటివ్ డౌన్, బ్రేక్ డౌన్ అయినట్టు అది మొత్తం మైండ్ డౌన్ అయిపోయింది. అదే డబ్బు ఉంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఏందా అట్లా పాజిటివ్ చూడు, గ్రాండ్గా చేయాలి, మంచి గ్రాండ్గా ఈ మండపంలో చేయాలి, అమీర్పేటలో చేద్దామా, లేకపోతే ఆ జూబ్లీ హిల్స్లో చేద్దామా, లేక హైటెక్ సిటీలో ఆ మండపంలో చేద్దామా, ఆలోచన డబ్బు ఎనర్జీ ఉన్నతంగా పోతూ ఉంటుంది. అంత విలువ ఉందండి ఎనర్జీ. కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని సిటీల్లో, హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఇప్పుడు పొద్దుటూరులో కూడా లేటెస్ట్గా పెడుతున్నాను. మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి పొద్దుటూరులో ఆ కొత్త ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొవ్వూరు గ్రాండ్ హోటల్లో క్లాస్ ఉంది. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు వచ్చి వాళ్ళు రావచ్చు. కాబట్టి ఈ క్లాస్ ఫీడ్బ్యాక్ల్లో ఒక అతను ఈ కప్పకి ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. క్లాసులు చెప్తే అతను పాటగానే చెప్పేశాడు, పాట పాడాడు దాన్ని. బెక 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 ఏడుగో నా దగ్గర ₹1 డబ్బు ఉంది, దూరం బా, బెక 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 డాన్స్ కూడా ఇప్పాడు. ఎంత అద్భుతం! నవ్వులండి అది. అసలు నవ్వి చేస్తారు ఆ పాటను వింటే. అంత ఎనర్జీ, అంటే డబ్బును గురించి చెప్తున్నాను. అంత ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ మానవుడికి ఉండాలి. డబ్బు ఉన్నప్పుడే ఎనర్జీ. కాబట్టి డబ్బుని ఇలా ప్రేమించండి, ఎప్పుడు పిలవండి, ఎప్పుడు ముద్దు పెట్టండి, ఎప్పుడు అమ్మకు ఒక నివాసం ఇవ్వండి. డబ్బును కూడా ఇంట్లో పెట్టుకునేటప్పుడు నెట్గా పెట్టుకోండి. ఎక్కడెక్కడ మతింపు, గౌరవం లేని చోట ఉండదు. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అని చెప్తున్నాను.